కాడికి కొంటున్నాం, ఉచిత కరెంట్ ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, ఇంకేం తక్కువ చేస్తున్నాం ప్రజలకు? ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, అవి అవే చూడండి ఇందిరమ్మ ఇల్లు. నువ్వు కేసీఆర్ ఇల్లు ఉన్నాయి ఒక ఓటు కూడా అడగం, ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి కాబట్టి బరాబరి ఓటు ఆయనకే ఇస్తాం. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా 2029 మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ మహేందర్ రెడ్డి గెలిపిస్తాడు, అక్కడ హరీష్ రావుని మాట్లాడుతున్నావు. కేసీఆర్ బయటకు వెళ్తుండే, ఇప్పుడు బస్ యాత్ర చేస్తాడు, మీ అందరి పని అవుతుంది. ఇప్పుడు ఇవరిదాకా 2 ఏళ్ళు వెళ్ళిండు, ఇప్పుడు వెళ్తాడు. అంతేనా? ఇప్పుడు వెళ్తాడు. ఏం వెళ్తాడు? మేము వాళ్ళ పరిపాలన మంచిగా లేదు, ఏం మంచిగా లేదు, నీ లెక్క దోసుకోమని చెప్తున్నాము. ఉసుక మీద ఇక్కడ ఒక లారీ నడుస్తుందా? మీరు చూసారు కదా గతంలో ఎన్ని లారీలు పోతుండే, బస్సులు తక్కువ ఉండే, లారీలు ఎక్కువ ఉండే. ఎవడన్నా ఆపితే వాళ్ళని కొట్టి జైలు వేసిర్రు, తడ్డి దగ్గర చేసిర్రు మన నేరల మీద. చూడలేదా? ఎరకలోళ్ళు చనిపోయారు, ఎస్సీలు చనిపోయారు.